అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న మా ఊర్లోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధర్నా చేశారని డిఎస్సి మీద ఫేజీ ఎంఎస్ మీద ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలు ఇప్పటికే చీ అంటున్నారు, ఇంకా చీ అనిపించుకుంటారు ఎందుకు? ఇప్పుడు గత 5 ఏళ్ల పాలనలో అన్న ఇచ్చిన వాగ్దానాల్లో నెంబర్ 1 మెగా డిఎస్సి ఎన్నిసార్లు ఇచ్చాడు? అసలు మీకు అంచనా ఉండాలి కదా, ఎన్నిసార్లు ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు ఉద్యోగాలు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమందికి ఇచ్చాడు? ఓకేనా? ఇప్పుడు డిఎస్సి మీద ఏదో అవకతవకలు జరిగిపోయి లేకపోతే కేంద్ర మంత్రి నీటి మీద రాజీనామా చేశారు, ఇక్కడ లోకేష్ గారు చేయాలంటే అది ఎలా ఉందంటే ఎందుకులే. ఇప్పుడు మనం ఏదైనా చేసామంటే రీజనబుల్గా ఉండాలి, ప్రజలు హర్షించే విధంగా ఉండాలి, అంతేగాని చిచ్చి అనిపించుకునే దాకా వెళ్ళకూడదు. ఓకేనా? మనం ఏదైనా చేసామంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. నిన్న మీరు చేసిన దానికి ప్రజల్లో చైతన్యం కాదు కదా, ఇదేంట్రా బాబు ఎలా తయారయ్యాడు, అసలే ఇప్పటికే రాష్ట్రం కొద్దిగా ఇప్పుడిప్పుడే కోలుకుంటుందన్న భావనలో ప్రజలు ఉన్నారు. ఇటువంటి ఏమైనా చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకుని చేయండి. ఓకే, ఉంటా ఫ్రెండ్స్.